నేను రోజువారీగానే ఏదో ఒక నిరుద్యోగ యువత ఒక కథ తీసుకొని అతను పడే చిన్న చిన్న కష్టాలు అవి చూపించేసి ఆటోమేటిక్ గా నిరుద్యోగ యువత గురించి చివరిలో 4 మాటలు చెప్పేసేసి వీడియో కంప్లీట్ చేద్దాం అని అనుకున్నా. నేను తీసే వీడియో ఎలాగా క్లారిటీ సరిగ్గా ఉండదు కాబట్టి అసలు టాపిక్ పూర్తిగా డైవర్ట్ అయిపోద్ది. నేను చెప్పాలనుకున్న ఈ కంటెంట్ అనేది నిరుద్యోగ యువత అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి టోటల్ గా వీడియో క్లారిటీ గురించి వీటి గురించి ఇట్లా టాపిక్ డైవర్ట్ అవుతుందనే ఒక ఆలోచనతో నా మనసు కూడా ఎట్టి పరిస్థితులు దానికి అంగీకరించలేదు. అందుకే ఈ చెప్పాలనుకున్నవన్నీ మీకు ముందు సూట్ గా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా బాగా ఆలోచించండి, బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి. నేను చెప్పే మాటల్లో ఒకప్పటి రోజుల్లో మనం చదివే చదువులకి ఖర్చు చాలా తక్కువ. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ కానీ ఏదైనా కానీ మనం ఖర్చు తక్కువతో స్టడీని కంప్లీట్ చేసుకుంటా వచ్చేవాళ్ళమి. ఆ రోజుల్లో బాగా చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కాలేజ్ డేస్ ఈ స్టడీ కంప్లీట్ అయిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగ అవకాశాలు వెంటనే వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒకప్పటి రోజులు. చదువు ఖర్చు తక్కువ, చదువు కంప్లీట్ అయ్యి అవ్వకముందే ఉద్యోగ అవకాశం. ఇంతకు మించి ఏం కావాలి? చదువుకుని కష్టపడి చదువుకోవడం, వెంటనే ఉద్యోగం తెచ్చుకోవడం, వెంటనే సెటిల్ అయిపోవడం. ఇవన్నీ ఒకప్పటి రోజులు. మరి ఇప్పుడు మన చదువులు స్టార్ట్ అయిన వెంటనే అంటే నర్సరీ నుంచే లక్షలు 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 ఖర్చు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళే నేను బండి కష్టం మా పిల్లలు పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో నర్సరీ నుంచే వేలు చిక్కిన దగ్గర అప్పులు తెచ్చి మరీ కట్టి చదివించడం స్టార్ట్ చేశారు. నన్ను ఎవరో సరిగ్గా చదివించలేదు, నా పిల్లలను మాత్రం నేను బాగా చదివించుకోవాలనే తపంతో ఆ మధ్యతరగతి వ్యక్తి చిక్కిన దగ్గర అప్పులు చేసి మరీ చదివిస్తుంది అనేది వాస్తవం. ఇది మన కళ్ళ ముందు కనపడుతున్న నిజం. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ రోజుల్లో చదువుకునే విద్యార్థులు కష్టపడుతున్నారు, ఎక్కువ మంది చదువుకుంటున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటే, ఆ రోజుల్లో చదువుకి ఖర్చు తక్కువ, చదువుకుంది తక్కువ మంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. మరి ఈ రోజుల్లో ఎక్కువ మంది చదువుకుంటున్నా, పోటీ పడి మరీ చదువుకుంటున్నా, ఎక్కువ ఫీజులు కడుతున్నా, అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నా, ఉపాధి అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో తగ్గడం వలన చదువులకు పెట్టిన ఖర్చులతో సంబంధం లేకుండా ఎంత తక్కువ జీతానికైనా ఉద్యోగం చేయడానికి యువకులు సిద్ధపడి ఉన్నారనేది వాస్తవం. అసలు ఎంత ఖర్చు పెట్టావా అనే విషయాన్ని అసలు యువకులందరూ మర్చిపోయి మన చదువుల కోసం మళ్ళా ఇదే పోటీ ప్రపంచంలో ఏం చేస్తున్నారు, మళ్ళా ఉద్యోగుల కోసం అదే విధంగా పోటీ పడతా ఉన్నారు. ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. అంటే ఆ రోజుల్లో తక్కువ ఖర్చు, తొందరగా సెటిల్డ్. మరి ఈ రోజుల్లో ఎక్కువ ఖర్చు, ఎక్కువగా చదువుతున్నారు, అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు, అంతకంటే ఎక్కువ ఖర్చు కూడా పెడుతున్నారు. అయినా బయటకు వచ్చాకి ఉపాధి అవకాశాలు అసలు నామమాత్రం. సరేలే, నామమాత్రం ఉద్యోగాలైనా కానీ పర్వాలేదులే, తక్కువ జీతాలైనా పర్వాలేదులే అని చెప్పి ఉద్యోగం కోసం ప్రయత్నించినా కనీసం అది కూడా చిక్కే పరిస్థితి లేదు. మరి ఇక్కడ లాజిక్ ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న మధ్య తేడానా? అదేనా అర్థమైంది? ఏమెక్కింది మైండ్లకి చెప్పండి. అంటే అర్థమైందా? ఆ రోజుల్లో వ్యవస్థలకి, ఈ కంపెనీలకి ఉద్యోగ అవసరం. అందుకే ఆ ఉద్యోగిని ఎంత డబ్బు ఇచ్చైనా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఆ ఉద్యోగం సంపాదించడం కోసం మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నర్సరీ నుంచి స్టార్ట్ చేయకుంటే మన స్టడీస్ కంప్లీట్ అయ్యేదాకా చదువులు కొనుక్కుంటూనే పోతున్నాం. మారింది కాలం కాదు, ఒక సగటు మనిషి మైండ్ సెట్. ఆ రోజుల్లో వ్యవస్థలు నిన్నుకున్నాయి. మరి ఈ రోజుల్లో నువ్వు ఒక ఉద్యోగం అనే ఒక చిన్న పదం కోసం బాగా గుర్తు పెట్టుకోండి. ఆ ఒక్క పదం కోసం వ్యవస్థలను కొనుక్కుంటూ పోతూ ఉన్నావు. ఎక్కడి నుంచి? నర్సరీ నుంచి స్టార్ట్ చేసిన కానీ నీ కాలేజ్ డేస్, నీ లైఫ్ అంటే నీ స్టడీ కంప్లీట్ అయ్యేదాకా వరుసగా నువ్వు కొనుక్కుంటూ పోతున్నావు. ఎంతకాలం కొంటావు? ఎంత పెట్టుకుంటావు? ఇలా ఎంతకాలం కొంటూ ఉంటావు? అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ వ్యవస్థలు కాలానికి తగ్గట్టు మారాయి. ఇక మారాల్సింది మనమే. యువత గురించి ఎవరు సరిగ్గా ఆలోచించట్లేదు, యువతను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వాలు మారితే మాకు బాగా ఉద్యోగాలు వస్తాయేమో. అర్థమైందా మీకు? ఇలాంటి మాటలు విని 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 బోరు కొట్టేస్తున్నాయి. మారాల్సింది ప్రభుత్వాలు కాదు, మీరు యువత మీరే మారాల్సింది. మీ ఆలోచనలే మారాల్సింది, మీ మైండ్ సెట్ మారాల్సింది. అసలు వాళ్ళు వీళ్ళు మీ గురించి ఆలోచించడం పక్కన పెట్టండి. ముందు నీ గురించి నువ్వు ఆలోచించు. లక్షలు ఖర్చు పెట్టి నిన్ను నిరుద్యోగం మార్చింది నీ ఇంట్లో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో అప్పులు చేసుకొని నిన్ను చదివించుకున్న నీ తల్లిదండ్రులు. మరి నువ్వు నిందించేది వ్యవస్థల్ని, అధికారంలో ఉన్న ప్రభుత్వాలని. మరి ఒక్కటి చెప్పు, నాకు అర్థం కాలేదు. నిన్ను నిరుద్యోగం చేయడానికి నీ ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడ్డారు, వాళ్ళు నిన్ను నిరుద్యోగంగా మార్చారు. మరి నిరుద్యోగంగా మారి నువ్వు చేసిందేంటి, నువ్వు పీకిందేంటి చెప్పు, నాకు అర్థం కావట్లేదు.
ముందు అది చెప్పు. నీ తల్లిదండ్రుల కష్టం వల్ల నీకు నిరుద్యోగి అనే పదం నీ పక్కన చేరింది. మరి దానికోసం నువ్వు చేసింది ఏంది? నిన్నే అడుగుతుంది నిరుద్యోగి, చెప్పు. నా మాటతో మీరందరూ బాధపడినా పర్లేదు, కానీ నా మనసులో ఉన్న ఆలోచనని, నా బాధని అర్థం చేసుకోండి చాలు. నిరుద్యోగి గురించి ఏదో కథ రాద్దామని చెప్పి నేను స్టార్ట్ చేస్తే అసలు నిరుద్యోగి అనే కాన్సెప్ట్ కంటే ముందు ఈ యువత నుంచి జరుగుతున్న తప్పులు తెలియాలి అనే ఆలోచన అసలు ఇటు డైవర్ట్ అవడం వల్లే అసలు నిరుద్యోగి అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ముందు ఈ యువత కాన్సెప్ట్ కి మన చదువులు, మన పరిస్థితులు, వీటి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చింది. అసలు ఆ సమస్య నుంచి ఈ సమస్య వైపు లాగింది. అంటే అసలు ఈ సమస్యలకు ఎంత కారణం ఏందని చెప్పి ఆలోచనతోనే వచ్చిన మాటలు ఇవన్నీ. అసలు ఈ సమస్యలన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా నేను నిరుద్యోగం గురించి మాట్లాడితే అసలు ముందు నా మనసులో ఉన్న భావం ఏందనేది మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఈ నిరుద్యోగ యువత అనే కథకి ముందుగా యువత గురించి పూర్తిగా ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ తర్వాత నిరుద్యోగం గురించి చెప్పాలన్నదే నా ఆలోచన. 20 సెకండ్లకో 30 సెకండ్లకో లేకపోతే ఒక 50 సెకండ్లకో షార్ట్లకి, రీల్స్ కి అలవాటైన ఈ రోజుల్లో మనము ఈ నిరుద్యోగ యువత గురించి కంటిన్యూషన్ ఎంత చెప్పుకుంటా పోయినా అది సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు దాకా చూసింది ఇదే ఎక్కువగా ఫీల్ అవచ్చేమో అనే ఒక ఆలోచనతోనే నెక్స్ట్ ఎపిసోడ్ లో నిరుద్యోగ యువత గురించి పూర్తిగా విశదీకరణగా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నిరుద్యోగ యువత, నువ్వు చేయాల్సింది ఏంది? నీ దారి ఎటు? ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకున్న, చదివిన ఒకే ఒక్క మేధావి మన యువత. అలాంటి తెలిసిన ప్రపంచం మొత్తాన్ని పక్కన పెట్టేసి పొట్టకూడి కోసం పాటలు పడ్డం అనేది భరించలేని బాధతో నెక్స్ట్ ఎపిసోడ్ లో యువత నువ్వు ఏం చేయాలి, నీ నిరుద్యోగాన్ని పోగొట్టడానికి నువ్వేం చేయాలనేది నీ ముందుకు తెస్తున్నా. నిరుద్యోగ యువత, నీ దారేది? నువ్వు చేస్తుంది ఏంది? రా, కదలరా. ఎంతకాలం ఇట్లా ట్రెండ్ ఫాలో అవుతావు? నువ్వే ట్రెండ్ సృష్టించబ్బా, రా.